హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డూలు. ఈ నువ్వుల లడ్డూలు పాకంతో పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ నువ్వుల లడ్డూలు చలికాలంలో హెల్త్కి అయితే చాలా మంచివి. ఇక్కడ నేను ఈ నువ్వుల లడ్డూలు చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను. ఈ లడ్డూలు సాఫ్ట్గా అసలు ఏమాత్రం గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఈ నువ్వుల లడ్డూను ఏ విధంగా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా దోరగా వేయించుకున్న నువ్వుల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని దాన్ని ఇలా కరిగించుకోవాలి. పాకంతో పని లేదండి, ఇలా కరిగించుకుంటే చాలు. ఇప్పుడు ఈ కరిగిన బెల్లంలో మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆ ప్లేట్కి మొత్తం ఇలా అంటించుకోవాలి. ఇప్పుడు నువ్వుల బెల్లాన్ని ఆ ప్లేట్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా పాకంతో పని లేకుండా నువ్వుల లడ్డూని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.